దిబిడే. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇతను జడ్జ్ కాదు, కామెడీకి బ్రిడ్జ్. ఇతను చాలా షార్ట్ గా ఉంటాడు, కానీ అతని మాటలు చాలా షార్ప్ గా ఉంటాయి. స్కిట్ లో కామెడీ స్ట్రాంగ్ అయితే స్మైల్ ఇస్తాడు, అదే స్కిట్ లో కామెడీ లేకుంటే తోల్ తీస్తాడు. అతను ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ జీవన్ గారు. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల. హలో హలో సార్. హలో జ్యోతి, ఈ పువ్వు నా చేతిలో కంటే నీ జెల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ పువ్వు నా చేతిలో కన్నా నీ చెవులో ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఏం చేస్తాం? ఏం చెయ్యవు. చూసాడుగా జీవన్ గారు, లెట్స్ వెల్కమ్ టు న్యూ షో. న్యూ షోనా? కామెడీ షో అన్నారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఇది కామెడీ షో అండి బాబు, కానీ న్యూ షో అండి. న్యూ షో అంటున్నావు, కామెడీ షో అంటున్నావు, అంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏదో ఒకటి కామెడీ షో కదా, ఇంకా నయం. నువ్వు ఏదో అంటావు అనుకున్నా. కొరదనం బాలదా ఇలా అంటే వద్దులే అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ. ఓ ఇట్స్ ఓకే, చాలా డీసెంట్ గా ఉన్నారు. ఈ డ్రెస్ ఏంటిది? సింగిల్ పీస్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సింగిల్ పీస్? అబ్బో, హైబ్రిడ్ పిల్ల. సింగిల్ పీస్. తెలంగాణ పిల్ల. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఆహా, షర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, నువ్వు పూల షర్ట్ ఎందుకు వేసుకొచ్చా? అంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈ ఫ్లవర్ ఇవ్వమన్నా. ఒక్కటి కాదు, ఇన్ని తీసుకెళ్ళి అని చెప్పి ఇలా ఇచ్చాడు నాకు. నీకోసమే. ఎలా ఉంది? ఇంకోసారి నీకోసమే. ఎలా ఉంది? ఇంకొకటి బొకే కూడా తీసుకొచ్చా. ఎక్కడుంది మరి? నీకు ఇవ్వడం ఎందుకు బొక్క అని సెట్కు పెట్టారు. ఓ జీవన్. చచ్చిపోతుంటా. జీవన్, నీకు చెప్పనా? అమ్మో, వచ్చిన స్టార్టింగ్ లోనే చెప్తా. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? అది కాదు మరి కాదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏంటిది మరి? జీవన్, ఈ జీవన్ వల్ల మా షోకే జీవం వచ్చింది తెలుసా? ఏం చెప్పావురా? ఓహో జ్యోతి, నీకు చెప్పనా, ఈ జ్యోతి వల్ల ఈ షోకే వెలుగొచ్చింది తెలుసా? చీపో జీవన్, నువ్వు నీ జోకులు సరిపోయారు ఇద్దరును. కానీ ఏ మాటకు ఆ మాట, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు తెలుసా? కోసం వేసుకొచ్చా. అవునా? నేను కూడా నీకోసం వేసుకొచ్చా. చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఈ ఫ్లవర్ సేమ్ కదా. ఇంకా నన్ను ఎరి ఫ్లవర్ అని అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏం లేదు థ్యాంక్ యూ. హలో సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. పేరెంట్స్ పిల్లలకు పెళ్లి చేయడం రొటీన్, అదే పిల్లలు పేరెంట్స్ కి పెళ్లి చేస్తారంట. అది ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. నేను యాంకర్ అవుతాను బేబీ. యాంకరా? ఎందుకు? ప్లీజ్ బేబీ, నేను అవుతాను బేబీ. ప్లీజ్ బేబీ. బేబీ యాంకర్ అయితే ఏమొస్తుంది బేబీ? బేబీ యాంకర్ అయితే పూటకో డ్రెస్ తీసుకోవచ్చు బేబీ. నీకు ఆ ఒక్క విషయం తెలిసిన ఉంది, నీకు తెలియదు ఇంకో విషయం ఉంది. ఏంటి? షో అయిపోయిన తర్వాత అదే డ్రెస్ ని ప్యాక్ చేసి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు జాగ్రత్తగా, లేకపోతే అది తిరిగి అడ్వాన్స్ అవ్వరు. అది తెలుసుకో. బేబీ, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా. అవును, పెద్దలందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక గొర్రెపోతుంది ఏంటి, అది కొన్నవాడిని అడిగితే ఏంటి, దాన్ని పెంచినోడిని అడిగితే ఏంటి, మొత్తానికి గొర్రెపోతు నరకడమే నీ కాన్సెప్ట్. వాళ్ళు అడుగుతారో నీకు మంట వస్తుంది కంపల్సరీగా. అది సరే కానీ ఎందుకు మీ ఫ్రెండ్ జీవన్ గారు మన పెళ్ళికి వస్తున్నారా రావాలా? రారు బేబీ. ఏ ఎందుకంటే ఆయన రారు. అని ఎందుకు రారా బా? మీ ఫ్రెండ్ కదా. రాడు బేబీ, ఆ ఫ్రెండ్ కాబట్టి రాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకంటే ఆయన అన్నయ్య కాబట్టి. అంటే నీకే కదా? కాదు, నీకు. అంటే జోక్ బేబీ. అన్న జోక్ అంట అన్న, అంత సీన్ లేదు. ఓకే బేబీ, పెళ్లి కాని మొగుడు గొప్ప, పెళ్ళైన మొగుడు గొప్ప? పెళ్లి కాని మగాడు బయట దేశానే వెళ్తాడు, మరి పెళ్ళైన మగాడు ఇంట్లో పెళ్ళం ఇచ్చిన బియ్యంలో రాళ్ళేస్తూ ఉంటాడు. ఏమన్నా జీవనన్నా ఇలా నువ్వు నన్ను అడిగా, మళ్ళీ నేను అడుగుతున్నాను చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంట్లో పెళ్లి విషయం మాట్లాడతావా లేదా? గ్యాప్ ఇస్తే మాట్లాడతా.
నువ్వు వెళ్ళి నీ ఇంట్లో మాట్లాడు, నేను వెళ్ళి నా ఇంట్లో మాట్లాడు. బాయ్. వాళ్ళు కూడా అదే రీజన్ చూస్తాను. బేబీ చెప్పు బేబీ. బేబీ సారీ బేబీ. సారీయా? సారీ ఎందుకు బేబీ? అంటే నీతో గొడవ పడి రాత్రంతా నీతో మాట్లాడలేదు కదా. సరే థ్యాంక్స్ బేబీ. ఎందుకు? నువ్వు రాత్రంతా నాతో మాట్లాడడం లేకపోవడం వల్ల రాత్రి ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకున్నా. ఏం చెప్పావురా? కానీ బేబీ నేను యాంకర్ జ్యోతి గారి లాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి బేబీ? ఏముంది, ఆమెలాగే నువ్వు కూడా ముంబై రావాలి. అంటే ఇప్పుడు ముంబై నుంచి వచ్చిందా? మరి ముంబైలో పుడితే ముంబై నుంచి రాక దుబాయ్ నుంచి వస్తారా? అంతేగా. అడ్డమైన వాళ్ళందరి గురించి నన్ను మాత్రం అడగు. అది కాదులే కానీ బేబీ, మేబీ మనకి శివరాత్రి పండుగ వస్తుంది కదా, అవును. మరి ఆఫీస్లో జీతం ఇచ్చారా? మా ఆఫీస్ లో వాళ్ళు జీతం ఇవ్వలేదే, జీవన్ గారిని ఇచ్చారు. ఏమని కానిస్తా, మనం ఏం చేసుకుంటాం బేబీ? ఆయన ఇవ్వడం వల్లే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ ఒకటి ఉందని క్లారిటీ వచ్చింది. నిజమా? నిజం, నేను కూడా అదే అనుకుంటున్నాను. బేబీ పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి బేబీ? సావు సావు. అదేంటి బేబీ అంత మాట అన్నావు? ఈ రోజుల్లో అలాగే అనాలి బేబీ. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళు అయ్యే చంపేస్తున్నాడు. పోనీ ఇదంతా కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు అనుకో, పెళ్ళే చంపేస్తున్నాడు. ఇప్పుడు నేను మారిపోయాను. సరే ఈ రెండు కాదు, అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాడు అనుకో, అమ్మాయి చంపేస్తున్నాడు. మొత్తాన్ని సావడం మాత్రం కామన్. మగాడు మొగుడు. అదే కానీ బేబీ, మరి మన పెళ్లి ఎప్పుడు చేసుకుందాం బేబీ? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి పద్ధతి. అయితే నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతా. బాయ్ బాయ్ బేబీ. నానా, ఆ 90 ఎకరాల ల్యాండ్ కూడా నీకోసమే. కోడికి దానికా? నా కోసమా? ఏదో చెప్తానన్నా చెప్పరా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అబ్బాయినా? అమ్మాయినే. అమ్మాయిని ప్రేమించావా? ఏదో తేడాగా ఉందేంటి? నేను అమ్మాయి నాన్న. రేయ్, చిన్నప్పటి నుంచి నీకు కోసం ఏదో ఒకటి చేశాను రా, ఎన్నో చేశాను రా. నీకు ఒక అమ్మాయిని, నీకు ఒక అబ్బాయిని సెట్ చేయలేనా? అబ్బాయి అటు, అమ్మాయి ఇటు. ఎన్నో చేసింది నాకు, అది చేయడం పెద్ద విషయం. నువ్వు చేయడానికి కాదు, పెళ్లి చేయడానికి తీసుకెళ్తుంది. చిల్లమ్మా అన్నయ్య, మొత్తానికి మన పెళ్లి అవుతుంటావా? అవుతుంది అన్నయ్య. ఏంటో చూద్దాం, వాళ్ళు వస్తే మాట్లాడదాం. నాన్న, ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. అన్నయ్య నాన్న, ఈ అమ్మాయిని నేను ప్రేమించింది. అన్నయ్య నమస్తే అంకిల్ గారు. అల్లుడు గారు మనంతా గ్లామర్ గా లేకపోయినా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? పాప కూడా నీకన్నా బానే ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి మరి, పదండి అయితే గుళ్ళో పెళ్లి చేసేస్తాం. అంకుల్ గారు ఎంత మాట అన్నారు? భలేటోరు. మేము అనాథలు కాదండి, మాకు ఒక అమ్మ ఉంది, ఇలా ఉంటుంది. మాకు పెళ్లిళ్ళు అవ్వాలని దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటది. ఈ పాటికి ఇంకా రాలేదు. అమ్మా అమ్మా, ఏరా అన్నం తిన్నారా? తిన్నామమ్మా. సుందరి నేను వంట చూడని నీలో నన్నంత. కాదమ్మా, పక్కింటోడు ఎవడన్నా పప్పు కోసం మన ఇంటికి వస్తే తలుపు తీయడానికి 10 సార్లు ఆలోచిస్తావు కదా, పరాయి మగోడు దగ్గరికి వెళ్ళి. సుందరి ఏంటమ్మా ఇది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న, రోజు చూస్తున్నాను నడుము నొప్పి వచ్చి ఇంట్లో మంచం మీద పడే ఓడివి, ఏంటి ఈ రోజు ఒంగుని లేచి మరి ఇంట్లో మరి డాన్స్ చేస్తున్నావు? ఏంటి కథ? ఇప్పుడు నేను మారిపోయాను. ఏంటమ్మా, ఎవరమ్మా అసలు, ఎవరు ఇది, ఏం జరుగుతుంది, మేము ఎందుకు వచ్చాము నీకేం తెలుసా? చెప్పండి ఎవరో ఒకరు డైలాగ్, చెప్పండి ఎవరో ఒకరు డైలాగ్. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? చెప్తాను బాబు చెప్తాను. కోడి ఇంకా కుయ్యనే లేదు. కోడి కుయ్యలేదా? అంటే నేను చచ్చిపోతా. నాకు అర్థం కాదు. కోడి కోత కుయ్యలేదా? అవునండి. ఏ ఆ రోజు ఆదివారం చికెన్ డబ్బులు లేవడిసి నేనే కోడిని కోసి కారం పెట్టేసా. మా అమ్మ కోడి నువ్వెవరా కారం పెట్టడానికి? నాకు అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందమ్మా, అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తాను బాబు చెప్తాను. చెప్పు. పాము ఇంకా అసలు కాటు వేయనే లేదు. పడితే వాళ్ళకి కాటు వేస్తుందని నేనే కార్లు పీకేసా. మా అమ్మ పాము కార్లు, ఏం జరుగుతుందమ్మా అసలు క్లారిటీగా చెప్పండి ఎవడొకడు. థియేటర్ లో ఈ సినిమా అసలు ఆడనే లేదు బాబు, ఆడనే లేదు. క్వాలిటీ తక్కువైందని యూట్యూబ్ లో పోస్ట్ పెట్టారు. ఒరే మా అమ్మ సినిమా ఈ దండం పెడతాను. ఈ కన్ఫ్యూజ్ లో మీరు చచ్చిపోయేటట్టున్నాం, ఏదో క్లారిటీ చెప్పండి అసలు ఏం జరిగింది. నా ఫోన్ లో అసలు డేటా రానే లేదు బాబు, రానే లేదు. మా అమ్మ కీపాడ్ పోనా నీకేం తెలుసా?
జరుగుతుందిరా ఇక్కడ? అమ్మా నా పంట పొలంలో అసలు పంటే పండలేదు బాబు, పండలేదు. అమ్మా మనకు పొలం ఉందని నాకే చెప్పలేదా కన్నా కొడుకు? అరే మా అమ్మ పొలం ఉందని నీకే లేదురా? ఇవన్నీ కాదు. సారీ నాన్న, ఆంటీ ఏదో తెలియక బాగుంటుంది. నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాన్న. వర్షం కురిసే రాత్రి ఆ, ఈ సుందరి మన ఇంట్లో పని మనిషి సడన్గా పిడుగుపడింది. దాంతో ఈ సుందరి నా మీద పడింది. తర్వాత ఏం జరిగింది? మీ అమ్మ పోయింది, ఈ అమ్మ వచ్చింది. మాకు అర్థమైంది. మాకు బాగా అర్థమైంది. అంటే ఈ సినిమా ఇంకా ఆగలేదు కదా బ్రదర్. ఇది రిలీజ్ అయ్యే కానిది బ్రదర్. ఏది? ఒక్కసారి నాన్న నాన్న ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేస్తారు. ఇక్కడ పిల్లలైనటువంటి మీరు ఈ తల్లిదండ్రులు పెళ్లి చేయాలి బాబు. ఏం చెప్తారు? ఏం చేస్తున్నారు? ప్రపోజ్ చేసి ఏ పువ్వు కూడా తెచ్చావా పిన్ని కోసం? అయ్యా పిన్ అయిపోయిందా? సుందరి నేను వంట పువ్వే ఎవనోడికి లవ్ ఎందుకురా నీకు? అరే నాన్న, నాన్న మీరు ఒకసారి వరుసగా నిల్చోండ్రా. ఏ నాన్న? చూడరా నాన్న మీరందరూ కలిసి మా ఇద్దరిని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని దీవించే వరకు ఓకే. మళ్ళీ పిల్ల మమ్మల్ని ఏం చేస్తాం? నాన్న ఈ వయసులో మమ్మల్ని నలుగురు పిల్లలు దించావు. అవసరం అమ్మ కోసం తప్పదు కదరా నాన్న. నాన్న పట్టుకొని కొడతావు నువ్వు? అట్ట కాదు, ఇట్ట కొట్టాలి. అది చూసారు కదండి పెళ్లి. మీకు ఎలా అనిపించింది జీవన్ సార్? ఇలానే అనిపించింది. ఆహా షోక్ అండ్ గల్లీ గణేష్ సూపర్ అబ్బా, ఎక్సలెంట్ ఉంది. షార్ట్ అండ్ స్వీట్ గా సూపర్ చేశారు. అండ్ జనరల్ గా పెళ్లికి ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు, కానీ ఇప్పుడు ఈ జంటను చూసిన తర్వాత లవ్కే ఇటేడు తరాలు అటేడు అది నిజం. లేకపోతే ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారు పాపం. మీరు లవర్స్ లాగా పోయి అక్కడికి అయిపోయారు. ఇంత దురదృష్టం ఎవరికి రావద్దు. వెరీ నైస్, అందరు బాగా చేశారు, సూపర్. జనరల్ గా ప్రేమికుల రోజు కొంతమంది పార్క్ లో ప్రేమికులకి పెళ్లి చేస్తారు. కానీ ఇక్కడ ఈ ప్రేమికులే వాళ్ళని పెళ్లి చేయమని అడుగుతున్నారు. అసలు ఈ పెళ్లి జరుగుతుందో జరగదో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. అబ్బా ఒకసారి చెమతో తడిచిపోతా. ఆగండి. గోపి గోపి మంచి ఛాన్స్ కొట్టేసా. గోడ మీద నా గోడ లోపల ఉన్నట్టుంది. గోడనికైతే ఇంకా బాగుండేది. అయ్యో నాకు ఒక డౌట్, ఏంటి? పెళ్ళానికి లవర్కి తేడా ఏంటి? పెళ్ళం అనేది నెలసరి లాంటిది, నెలకు ఒక్కసారి వచ్చింది. అదే లవర్ అనేది లంచం లాంటిది, ఎప్పుడు పడితే ఒక్కరే. అది ఎవరికైనా చూపించండి రా. నేను చెప్పిన పాట వేరు, శివ నువ్వు వేసిన పాట వేరు. ఆవకాయ ముక్క అంత ఉంది, ఆకాశం ఎట్లా పంపు తీసి లైన్ ఎత్తున్నావా? నీ బొందరా నీ బొంద. 5 years లవ్, ట్రూ లవ్. జాగ్రత్త శివ, నవ్వటం కాదు పెయింటింగ్. చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే ఏం చెయ్యాలి? తాళి కట్టాలా? నీ మెల్లో తాళి కడితే తాడు చెట్టు అంత ఎత్తుండిద్ది. అదే రబ్బర్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాను అనుకో, సరిపోయింది. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. తాడు చెట్టు అంత ఎత్తు పెరుగుతావా? తాటికి అంత కూడా పెరగదు. అవి నమ్మ మాకు. వేసేసాడు. అంత తొందర ఎందుకు చేసుకుందాంలే. మరి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఘట్టం. నన్ను బేబీ అనమాకే. అందరు నిన్ను బేబీ అంటే నువ్వు నన్ను బేబీ అంటున్నావు. వేరే పేరు పెట్టి పిలు. బతుకులా
నీ మెల్లో తాళి కడితే తాడి చెట్టు అంత ఎత్తుండిద్ది. సాగుతుంది మీకు అలాగా. ఏ లబ్బర్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి అనుకో సరిపోయింది. కడదాం నాకు తొందరగా వచ్చింది. సర్లే కానీ నా జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటే తాటి చెట్టు అంత ఎత్తు పెరుగుతాను. వాడికి అంత కూడా బెరగ. అర్థమైందా? సరే బేబీ చెప్పు. సర్లే కానీ ఇదేంటి రవ్వల నెక్లెస్ బాగుందా? బాగానే ఉంది కానీ ఉప్మా రవ్వ అంత ఉంటే మనకి రవ్వర్ నెక్లెస్ ఎందుకు? అంతేగా. ఎందుకు ఎక్కిరిస్తున్నా? అలిగావా? ఓవర్ యాక్షన్ అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక. డార్లింగ్. అమ్మయ్య అలాగా తగ్గిందా? లేదా చచ్చిపోతాన్నా. నా హార్ట్ అంటే నా హార్ట్ అంతే ఉండిద్దని చెప్తున్నా. ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? చేసుకున్నా లేదు అంత తొందరగా వచ్చింది. ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడే చేసుకోవాలా? అంత అర్జెంట్గా ఎందుకమ్మా? చేసుకోవాలి. సరేపా డార్లింగ్. సర్లే. చిన్నపిల్ల బుద్ధులు బాగాలేదండి. చిన్నపిల్లల ఏడం మాకు చేసుకున్నా లేదా? పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఏమండి యాంకర్ జ్యోతి గారు కదా, మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అవునా? ఒక్క సెకండ్ లో మరి అసలు కన్ఫ్యూజ్ అయిపోయాను. నాటిలా ఉంటానా? చూసా. అయితే అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏ అమ్మాయిరా? పిలిపిమంటావా? నేను చూసిన తర్వాత నాకు ఓకే అయితే పెళ్లి. ఓకే. ఇప్పుడు ఇంటి తెమ్మంటావా? తీసుకురావాలి కదా. ఆల్రెడీ చేసుకొచ్చాగా. ఎక్కడ మీరా? కింద కాదురా, కింద చూడాలిరా. అక్కడే ఇక్కడే ఉన్నా చూడు. అత్తయ్య అక్కడనే ఉండు. ఏమైంది? అయితే అవా నువ్వు పెళ్లి చేస్తావు చేయవా? రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటాం. ఏంది? అరే పెళ్లిలో అరటికాయ ఎంత లేదు. దీంతో నీకు పెళ్లి ఏంట్రా? అవా ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అట్టికాయ జిమ్ చేసేవాడికి ప్రోటీన్ ఇస్తుంది. ఇది నాకు ప్రేమనిచ్చింది. ప్రోటీన్ కంటే ప్రేమ గొప్పది. నువ్వు చెయ్యకపోయినా నేను చేయించుకుంటా. బుజ్జి బంగారం మన పెళ్లి గురించే కదా. ఆగు ఆగను. ఇంతే ఉంటావే. ఏం మాయ చేసినవే నా కొడుకు? అత్తయ్య ఒకళ్ళు కాదు నలుగురు నైన్ చేసుకుంటాడు మీ అబ్బాయి. అత్తయ్య మా అమ్మని ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? పిల్లని కానీ నీ చేతిలో పెడతా, నువ్వే చూసుకో. అప్పుడు ఒప్పుకుందా? అప్పుడు ఒప్పుకుంటా. అయితే ఇప్పుడే చేతిలో ఆ పిల్ల ఎంత ఉంటుందో నువ్వు కనే పిల్ల ఎంత ఉంటుందో మరి చూసుకో. మా ఇద్దరు పెళ్లి చేసుకుని మీ ఇద్దరు వస్తాం. నువ్వు చేయను అన్నావు కదా. 14 కదా. పార్క్కి వెళ్తాం. పార్క్కి వెళ్తే మన పెళ్లి అయిపోయింది. ఎట్లా చెప్పనా? ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు ఏం లేదు. బేబీ పెళ్లి చేసేవాళ్ళు వచ్చారు. పార్క్ 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 అన్నాం అనుకో. సాయంకాలం బేబీ ఇదిగో ఇదే పార్కు. పార్క్ లో అందరూ ఏం చేస్తున్నారు? కాదు అదొక బెనిఫిట్ షో. తిక్కలు కాదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం? గోపి ఆ చెట్టు అంతే ఉంది. చెట్టే కొంచెం పెద్దదే. సరే చూడు. అంతేగా. పొదల్లో కూర్చున్నారు ఎవరికి కనపడకుండా. నువ్వు నుంచున్నా ఎవరు కానరావు. కూర్చో. అలిగావా? అలిగామో చిట్టి అలిగావా? చిన్నపిల్ల చేస్తాను. అలిగినా చాక్లెట్ కోసం అలిగినట్టే ఉంది. బేబీ పార్క్ బాగుంది కదా. బేబీ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం బేబీ? నా ఫస్ట్ నా బెస్ట్ నువ్వే బంగారం. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతా. బేబీ ఆ పొదలేంటి అలా పోతున్నాయి? గాలికా? గాలికి కాదే, లోపల జరిగే దాడికి. సర్లే కానీ నాకు ఒక ముద్దు పెడతావా? పార్క్ లో అందరు ఉంటారు బేబీ. అసలు పిచ్చిదానా, ఈ టైంలో పార్క్ ప్రభాస్ వచ్చిన ఎవరు పట్టించుకోరే, ఎవరి పని మీద వాడుంటారు. ముద్దు పెట్టు. సరే బేబీ. సర్లే కానీ ఇప్పుడు మనం పార్క్ ఎందుకు వచ్చామో తెలుసా? ఈరోజు February 14 కదా. వాళ్ళు వచ్చినప్పుడు మనం పారిపోయాం అనుకో, మనం పట్టుకొని పెళ్లి చేస్తారు, మన పెళ్లి అయిపోయింది లీగల్గా. ఓకేనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రావాలమ్మా. పట్టుకోండా నన్ను కాదురా, ఆలను పట్టుకోండిరా. పట్టుకోండి. ఏం చేస్తుండ్రా? పార్క్ లో పనికి వచ్చామండి. పని చేసుకున్నాను వచ్చారా? రే బాస ఇక్కడ మా నువ్వు డైలాగ్లు చెప్తున్నావేంద్రా? చెప్పండి.
ఏమైతుందిరా నీకు ఈ అమ్మాయి? నాకు అక్క అవుతుందండి, నా సొంత అక్క. దీని మీద ఒట్టు. ఇదొక ఈ ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఈ అన్న చూస్తూ ఓడుకోలేరమ్మా. రే తీరా తాళి, రే కట్ట. రేయ్ ఇక్కడ బాస వడ్రా. నువ్వే అన్నా మా డైలాగ్ ఎవరు చెప్పాలి? చెప్పన్నా చెప్పు. అమ్మా కట్టమ్మా తాళి కట్టు. నాకు పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటే నా పిల్లలు చంపేస్తుంది. పెళ్ళైందా? 2 పిల్లలు కూడా ఉన్నారా? అమ్మా నీ అన్నీ ఉన్నంత వరకు ఏ ఆడపిల్లకి నేను అన్యాయం జరగనియనమ్మా. తీరా తాది కట్టురా మెడలో కట్టురా కట్టు. నువ్వు చల్లగా ఉండు, వాని చల్లగా ఉంచు. పోడే ఇంకెవరున్నారా? లేదు వీళ్ళిద్దరేంది ఇట్లా లైన్ వేసుకుంటున్నారు? అయినా మనది మనం ఏమనుకున్నాం అసలు? ఒక అమ్మాయి అబ్బాయి ఒక్క దగ్గర ఉంటేనే మనం పెళ్లి చేయాలనుకున్నాం. సరే లాస్ట్ వరకు అని వీళ్ళిద్దరు కలుస్తారు, అప్పుడు 3 వేద్దాం రా వీళ్ళకి. రేపు పట్టుకోరా ఎక్కడెక్కడ మూలలో పోంటున్నారు ఒక్కొక్కళ్ళని. కాదు వాళ్ళు పరిగెత్తారు, మనం పరిగెత్తాం. వాళ్ళకి పెళ్లి చేసాం, మనకి ఎందుకు పెళ్లి చేయాలా? వాళ్ళు మనల్ని సరిగ్గా చూడలేదేమో. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? బేబీ పార్క్ లో పెళ్లి చేసే వాళ్ళు వచ్చారు, పారిపో. కెమెరా లేడు గుండెలో పెట్టినా అన్న ప్రాంక్ వీడియో కాదన్నా, ఇది నా ప్రీ. ఇదొక హఠాత్ పరిణామం. చేస్తా గంట కొడతా. చెప్పరా ఇంకొక మాట మాట నేను నిన్ను కొడతా. ఏ ఏమండి ఏమండి కెమెరా ఏడ ఉండిద్దండి? రేయ్ నీ తలలో పెట్టినో నీ గుండెలో పెట్టినో దాని బొట్టలో పెట్టినో చాలా కాకండి, కిందికి వెళ్ళదు దాగండి. ఇది నా లవరు, ఇద్దరు ప్రేమించుకోండి, మాకు పెళ్లి చేయండి. ప్రేమించుకుంటున్నాం. పట్టుమని 3 సంవత్సరాలు నీ ఒంటి మీద లేవో, నేను 10 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నా. హలో 10 years లవ్, ట్రూ లవ్. అరే అక్క కూతుర్ని తీసుకొచ్చి మేనగోడలతో ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా ఇజ్జే పోతుందిరా బాబు. అక్క కూతురా? మనకు తాళి కట్టరా? అబ్బా ఎందుకు ఎక్కడ తొందర? ఫస్ట్ నైట్ టైం ఉంది, ఆగు. నీకు తాళి కాదే చాక్లెట్లు. సరే జోబులకి చాక్లెట్లు ఇరా. చాక్లెట్ తీసుకోండి. ఏమండి ఏమండి ఆగండి, మీ ఇద్దరు లవర్స్ అండి, మా పెళ్లి చేస్తారు చేయరా? చెయ్యేమో. ఇంకొకటి ఈ బాల కార్మికు పెళ్లి చేస్తే రేపు నాకు జైలు వేస్తారు, తీసుకోపోయి. బేబీ ఇలా మన ప్రేమ గురించి అర్థం కావట్లా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, నువ్వు బేబీ బావా బంగారం అంటా ఉండు, ఓకేనా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నా గుండె కోసుకుంటా, నా ప్రాణం కోసుకుంటా. బేబీ నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. ఏడబెట్టినవే కెమెరా? ఎక్కడ పెట్టినా? ఏంద్ర ఇంకా ఆపలేదారా మీ వీడియో? ఎంతసేపు నా తలకే పోతుంది రా. బ్యాంకులు చేసేవాళ్ళం కాదండి, ప్రేమికులు. 10 సంవత్సరాల yes 10 years still. 10 years 3 years కూడా చక్కగా లేదు దీని ఒంటి మీద. నా మాట పెళ్లి లేదు గిల్లి లేదు, చక్కగా తీసుకొని పోతా నిన్నాడు. చక్కగా సండే మండే స్కూల్కి పోతావా పోవా? నాడు సండే మండే స్కూల్ కాడ జాయిన్ చేస్తాను. ఎవరు విడదీయలేరు మా బంధం, వేడి బంధం, రక్త బంధం, అక్రమ మీరు మాకు పెళ్లి చేయాలన్నారు కదా? ఏం మాట్లాయి నిజమే. అరే నువ్వు అలాగే పెళ్లి చేయన్నారు కదా, మా పెళ్లి మాకు ఎలా చేసుకో మాకు తెలుసు. అరే పోతావురా, జైలు పోతావురా నువ్వు. ఏంది ఇంకా జీవన నేనే ఉన్నాడు, ఇంకా కనెక్ట్ అవ్వాలి. ఇయర్ ఫిబ్రవరిలో మీరు ఇద్దరు కనెక్ట్ అవ్వండి, మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను. ఏం చేద్దామే? మన ఇద్దరికి ఎవరు పెళ్లి చేయరా? మనం ఇంకే చేసుకోం, కానీ ఇప్పుడు రా మళ్ళీ వచ్చే వ్యాలంటైన్స్ దాకా ఆగుదాం, అప్పుడు పెళ్లి చేసుకుందాం. కానీ అప్పుడు కన్నా ఒక చిన్న రిక్వెస్ట్, అప్పుడు కన్నా కొంచెం ఐదు బేరండి, అప్పుడు అని నమ్ముతారు. జరగలేను, ఎక్కడనే ఉంటా. నా కూతురు నా మేనవాళ్ళు నా చెల్లి అనుకుంటున్నారు, అర్థమైందా? వెళ్ళిపోకే. సూపర్ అదొకటేశారు. థ్యాంక్ యూ అండి. గోపి చెప్పు. వాడు నావాడు. నువ్వే చేసుకో. నెక్స్ట్ డే పెళ్లి చేసుకుంటున్నా చేసుకోరా? నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే అయింది. నాతో కాదు తనతో. ఓహో తినతోనా? మా బంధం రక్త సంబంధం, అనుబంధం అక్రమ కాదు. జీవన్ గారు మన గోడ మీద గోపి ఇంకా నాన్ స్టాప్ నవీన్ స్కిట్ ఎలా అనిపించి చెప్పండి. గోపి అన్న గ్లామర్ గోపి కదా యాక్చువల్లీ. అవును గ్లామర్ గోపి అన్న. కానీ
అంటే నీకు గ్లామర్ కంటే ఈ గోడ మీద బాగుంటుంది అని చెప్పి గోడ మీద ఫిక్స్ చేసి అంటే నా గ్లామర్ అట్ట లేదు కదా, ఏ రోజుకైనా వచ్చిద్ది అన్నట్టు. నువ్వు గ్లామర్ ఉన్నావా? ఓనా మధ్య అందరూ సూపర్. మేడం మీ పేరేంటండి? సుజాత. గట్టిగా సుజాత. గట్టిగా సుజాత. ఇంకా అంతకంటే గట్టిగా రాదులేదు. ఎనివే సూపర్. గోపి అండ్ నవీన్ గారు ఇద్దరు చాలా బాగా చేస్తారు. సూపర్. థ్యాంక్ యూ. మీరు సూపర్ అండి. ఈ రోజుల్లో యూత్ కి ప్రేమ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్న యూత్ కి మాత్రం ప్రేమ కంటే దేశభక్తి ఎక్కువ అంటున్నారు. ఆ దేశభక్తి ఏంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్. హలో బేబీ, ఐ లవ్ యూ బేబీ. సో ఐ మిస్ యూ. ఎలాగైనా పడేయాలి. ఒక్క నిమిషం బేబీ. అమ్మాయి చూడండి అసలు మామూలుగా లేదు. ఆడికి ఆగండి ఆగండి, నేను ప్రపోజ్ చేస్తా చూడండి. ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు. వచ్చేటట్టున్నాడు కదా. ఆగండి, లవ్ ప్రపోజల్ ఎలా చేయాలో కూడా తెలియదు. చాలా ఒక్కడు హీరోలా ఒప్పుకుంటే ఈ దేశాన్ని మార్చేస్తాడు. అంత ఎలా చేసిన దేశం మొత్తమే తిప్పిద్దాం. తీసుకో, నేను చేస్తా చూడండి. టైం ఉందిగా. వీడి ఫ్యూచర్ కళ్ళ ముందే కనబడుతుందిరా మనకి. చూస్తే నన్ను చూస్తే వాష్రూమ్ వస్తుందా? ఏదో తేడాగా ఉందేంటి? బిగిసిపోయి ఉన్నావు కదా, వెళ్తామని. ఆగండి ఆగండి. మీరు ముగ్గురు నాకు ఇష్టమే. అబ్బా అక్క తేడానా? రెడీ 1 2. అక్క నువ్వు అక్క ఇన్ని రోజులు ఎట్టుపోయి నువ్వే అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు అనుకుంటా. అక్కకి ఎవరు లేదు అనుకోకు. నువ్వు తప్పించుకున్నావా? అమ్మాయి బతికిపోయేది బాబు. అరే నువ్వు ఇదికించావు కదరా. లేట మన బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. ఇందాక వచ్చిన తేడా వాళ్ళు అక్కో చెల్లు కనుక్కుందా. యాంకర్ అంటే మీరేనా? ఏం రాగానే కదా జనాలు లేచి వెళ్ళిపోయేది. నేను చచ్చిపోతా. సరే చేయండి ప్లీజ్. బాగానే చెప్తాదిరా. ఊరికే చాలా బాగా చేస్తారు. కానీ మీరు ఈ డ్రెస్సులో ఉన్నారు చూడండి. అబ్బా మరి చండాలంగా ఉన్నారు. అలా అంటావేంట్రా? దిష్టి బొమ్మలా ఉంటారు. నరేంద్ర అంటారు. మీకు కామెడీ రాకపోయినా కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని సెలెక్ట్ చేసిన దేవుడు రా ఆయన. మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశాడు, నన్ను అలాగే సెలెక్ట్ చేశాడు. సర్లే కానీ ఎన్ని కాదు కానీ వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ ఎలా చేయాలో ఏంటో నేను మీకు చూపిస్తా, చూసి నేర్చుకోండి. చూడండి ఇది మాల్ సైన్స్ ఇలా ఇలా చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు, నువ్వు ఆగరా ఇలా చేయొచ్చు. ఏమన్నా ఇలా చేస్తే ఎలా ఉంటుంది మరి? చండాల నీకు అన్నా నువ్వు కూడా అవి ప్రపోజ్ చేయడానికి చేసినట్టు లేదు అన్న, ఇంకా దేనికో. కానీ కొత్త స్టైల్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ అన్న. అన్నలా అంది నీ ప్రపోజల్ నచ్చి కాదు, నీ చెప్పిన వేస్ట్ అని నీ మొఖానికి. వెనకరా ప్రపోజ్ అనేది చాలా డిఫరెంట్ గా చేయాలి. చేసి చూపిస్తే చూసి నేర్చుకోండి. ఫ్లవర్ కూడా అందగడం ఫీల్ అయ్యే ఫ్లవర్ దీన్ని తీసుకొని ఇలా ఐ లవ్ యూ ఇలా చెప్పాలి. అలా చెబితే అన్న ఏమంటే నెక్స్ట్ కిట్టని పిలుస్తారు. లేదా ఇవన్నీ కాదు. భూమి అదుతున్నట్టుంది. ఏను పిల్లలు రెండు వస్తున్నాయా? సర్లే కానీ అమ్మాయిలు చూడ, ఈ అమ్మాయిలు కూడా బాగున్నారు. అరే నువ్వు చెట్టు చీర వచ్చేస్తా చూడండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అది ఆకలిగా నమ్మదు కదా.
నువ్వు ఒప్పుకుంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్తా. అది జట్టి రెస్టారెంట్ తీసుకొని పోయింది అనుకో, మీ నాన్న హాస్టల్ అనుకోవాలి. నీకెందుకు లవ్? నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నేను ఎక్కడికైనా తీసుకెళ్తా, నువ్వు ఏం అడిగినా కొనిస్తా. నవ్వు రూమ్ అంటే అట్లా నువ్వేం కొలుస్తావురా దానికి? వాడు నీ మనసులో ఏముందో సర్లే ఓ పని చేయను, ఇక్కడ నుంచి మింగే రాదురా, నేను చేసి చూపిస్తాను, నేర్చుకో. చూద్దాం. హాయ్, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. నువ్వు ఓకే అంటే ఈ లోకాన్నే మార్చేస్తా. వారం నుంచి బట్టలే మార్చలేదు, నువ్వే మారుతావు. చాలా మళ్ళీ అందరూ వెనకలు పడతారు తెలుసా? ఎందుకు నువ్వు ఆయన సేల్స్ బాయ్ పనిచేసావా ఏంటి? కాదు, అందాన్ని చూసి. అమ్మో బాబాయ్, మొఖం ఉంటే నువ్వు అంతగాడు ఏంట్రా? నీ ఒపీనియన్ చెప్పు. ఓ అంకుల్ మీరా, ఆంటీ పిలుస్తున్నారు, వెళ్ళండి అంకుల్. ఏం చేద్దాం? నువ్వేం చెప్తావు? సూపర్. ఏం చెప్తాడు? చూపిస్తా చూడు. అదే చూపించు. దీనికేం తక్కువ లేదు నీకు. ఈ సైజుకి ఎలా జరిపోదు, ప్రస్తుతానికి తింటా పక్కన తింటా. నువ్వు చూడటానికి అందంగా లేవు కాబట్టి అవరోహలు పడాలి కాబట్టి నీకు ప్రపోజ్ చేస్తా. నువ్వు నా లైఫ్ లోకి వస్తే నేను స్నానం చేయను కూడా అవసరం లేదు, నీ తాస్తోనే ఫ్రెష్నెస్ వచ్చింది. నువ్వు ఎప్పుడు స్నానం చేసామంటరా? ఇందాక నుండి ఎలక్స్ వచ్చిన కొంపు నువ్వు ఉంటే అల్లారం కూడా అవసరం లేదు, నీ మెసేజ్ తోనే నిద్ర లేవుస్తా. మరి ఎన్ఎస్ఐ చేయకపోతే ఆయన లేచినా ఏ పీకేది లేదు, మళ్ళీ తిరిగి పడుకుంటాడు. అన్ని కాదు, నీ మనసులో మాకు ఎక్కువ. సారీ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంది. తప్పేల మొఖం దాన్ని ఇప్పుడు అంటే చెప్పేది, ముందంతా ఏం చేస్తున్నా? టైం వేస్ట్. కావాలి వచ్చిన చాక్లెట్ తిన్నా ఉంచుకున్నాను అంటే నీకు కూడా ఇష్టం లేదా? లేదు. నా చాక్లెట్ అదే సరే చాక్లెట్ నేను పిల్లలకి అవకాశం ఏంటి మనం చేసిన తప్పు. లవ్ చేస్తున్నా అయినా మనలాంటి మంచోళ్ళకి లవ్ సెట్ అవుతుంది. అస్సలు సెట్ అవుతురా. అరే ఏదో మెసేజ్ వచ్చిందిరా. ఏంట్రా? అరే ఈరోజు బ్లాక్ డే. నిజంగానే బ్లాక్ డేరా. ఒక్క అమ్మాయి కూడా పడలేదు మనకి. అరే ఏం మాట్లాడుతున్నావురా? మన కోసం, మన దేశాని కోసం ప్రాణాలు అర్పించారా అక్కడ సైనికులు. వాళ్ళు చనిపోయిన రోజురా ఈ రోజు. వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఏమీ లేదురా, వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఒకటే రా, సెల్యూట్. జై జవాన్. హ్యాట్స్ ఆఫ్ అందరికి. జీవన్ సార్, ఈ జవాన్ల పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది ఒకసారి చెప్పండి. విజయ్ బ్రో, చెప్పనా? అక్కడ దేశ రక్షణలో వీర జవాన్లు, ఇక్కడ కామెడీ పంచడంలో మా కామెడీ జవాన్లు. సూపర్, వెరీ నైస్ బ్రో. స్కిట్ అంతా నవ్వించడం ఒకెత్తి అయితే లాస్ట్కు జవాన్లను గుర్తు చేసుకోవడం చాలా బాగుంది. సూపర్, అందరు బాగా చేశారు. సాయి పల్లవి కోసం మరో ఇద్దరు బలి. ఆ బలి బాహుబలిను, రంగుబలిను మీరే చూసేయండి. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. నేను మీ దోస్తు కాదురా, వాడని. అన్నా ఈ బిజినెస్ మహేష్ బాబులా ఉన్నామన్నా. నిజంగా అందరినీ అరే నీ కళ్ళే కాకలెత్తుకెళ్ళిందారా? ఆడిపోయి మహేష్ బాబు అంటాను. వాడంగా అలాంటివి వేసాడు, మన కోటర్ వేస్తాడు, అందుకట్లా వేస్తున్నా. రేపు ఎగ్జామ్ పోయి చదువుకోకండి. సరే అన్న, మీరు చూసుకోమాము. ఏంటి జీవన్ అట్లా చూస్తున్నావు? వెళ్ళేటప్పుడు ఇస్తానులే సెల్ఫీ. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంతమంది జ్యోతులు వచ్చి ఒకటేసారి సాయి పల్లవి పేరు వచ్చిందిరా. అరే సాయి పల్లవి. సాయి పల్లవేరా? చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. రే నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు ఎవరు లేదు మామ. సాయి పల్లవి నేను తీసుకుంటా. సరే మామ, నువ్వు నీ కరువులో ఉన్నాము, నీ ముఖం చూసి జాలి అనిపిస్తుంది మామ. ఇద్దరం చెక్ చేసుకుందాం రా, ఎవరు పట్ట వాళ్ళ పిల్ల. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అవునే సాయి పల్లవి, ఏంటి 10 రోజుల నుంచి లేనే లేవు, ఈ రోజు కనిపిస్తున్నావు, మరి రేపు ఎక్కడికి వెళ్తా అంటున్నావే నువ్వు? నేను మొన్న సినిమా షూటింగ్ కి వెళ్ళానే, వారణాసి. వారణాసి సినిమానా? వారణాసి షూటింగ్ నువ్వేం చేస్తున్నావే? నేనా హీరోయిన్ గా చేస్తున్నానే. ఆగే నేను ఇంత అందంగా ఉన్నావు కదా, నీకు అందంగా కావాలంటే ఏం చేయాలి? ఏముంది, నైట్ ఆ పేడ ఆ ప్లస్
పెరుగు అంతేగా అన్ని కలిపి మిక్స్ చేసి గోమూత్రం కలిపి నైట్ ఫేస్ కి అప్లై చేసుకుంటే మార్నింగ్ తెల్లగా అయిపోతుంది. వాసన వస్తుంది. ఫుల్లే, మేము అందంగా ఉంటున్నారని మీ ఇద్దరు ఫుల్ చెప్పాలి ఆ మాట. నువ్వే పట్టు వెళ్తున్నావు డేటింగ్ మళ్ళీ. నేనా మళ్ళీ ఎవరు చెప్పట్టే మీ ఇద్దరు సరేనా? అయితే అయితే డబిట్ షో ఉంది కదనే, ఉంది కదా, శివాని ప్రొడ్యూసర్ సారే అనుకుంటున్నావు మరి. నువ్వు ప్రభాస్ తీస్తే నేను సినిమా హీరోతో తీసేసి తెలుసా? నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు ఎలా మోసాడే? మోస్తాడు లేదు, నీకు ఎందుకులే కానీ. అవునే, మా ఇద్దరు గురించి అడిగారు. ఆగే నువ్వు. జ్యోతి ఆగు. జ్యోతి చెప్పాలంట మన తప్పుడు షో లేదు, అందులో జీవన్ గారు లేరు, ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది. నిజంగా కనిపించట్లేదా మీకు? ఆగే జీవన్ గారు మీ కళ్ళు నిజంగా కనిపిస్తున్నాయా లేవా? కొత్తగా శ్రామిత పడలేదు మీరంతా. మీ మీద సరేనైతే రేపు లవర్స్ డేనే. అవును పెళ్లి అరే మామ, సాయి పల్లెని పడేయాలంటే మంచి ప్లాన్ ఉండాలి. ఫస్ట్ మంద అవుదాం రా, ఓకే మామ. నేను తెప్పిస్తా. సరే కూర్చోవాలి ఫస్ట్. సరిపోతుందా? ఆయన ఫుల్ అడిగితే అన్నం తెస్తాడ్రా. అంతేలే, కలుపురా, మంచి కలుపుతావు. జీవన్ వేస్తావా? అయ్యా అంటే యాంకర్ ఏమన్నా అలవాటు ఉందా? జీవన్ తర్వాత తక్కువ కూడా తగ్గినట్టుంది తాగుంటే. వాసనకి ఎక్కేస్తుంది. అరే మన ఫ్రెండ్ ఒక డైలాగ్ ఉంది చూసినావా? అది కొట్టురా. ఫస్ట్ మంత్రం చెప్పు. మద్యపానం, అబ్బో. మోహన్ మనోధైర్యం. అయ్యా జై సాయి పల్లవి, జై జై దత్తగిరి. బాగా అనిపిస్తుందిరా. దేనికి రా? జీవన్ లేడు, దొరికితే సాయి పల్లవి దొరికింది. హలో, దాన్ని చూసి అనుకో అట్లాంటి 10 అయినా సరిపోతుంది. ఇంకో డౌట్ మావా, ఇంకా అడగాల్సిందే. యాంకర్ కొంపది సాయి పల్లవి కాదు కదా? మన సాయి పల్లవి ఎక్కడ? యాంకర్ ఎక్కడ? నాకు ఈ మనతో కిక్ కట్టలేదు మావా. సరే, నేను మంచి సాంగ్ ఒకటి పాడతా, ఆ సాంగ్ తో నీకు ఎక్కేస్తా, సాయి పల్లవిని తొక్కేస్తా. అంటే అది మనం దొక్కుతుంది. అమ్మో వద్దులే. సరే ఇందాకనే స్పిరిట్ అంట, ప్రభాస్ అంట, ఏదో మాట్లాడుతున్నా మనకు అర్థమైతే లేదు. అరే స్పిరిట్, ప్రభాస్ పోస్ట్ మొన్న పోస్ట్ చూసినాడు రా. అందులో పిల్ల ఉంటుంది, మా కత్తి లెక్క ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. మన సాయి పల్లవి, మన సాయి పల్లవి. అవి ఉండవి. నేను పార్క్ వెళ్తున్నానని ఆవిడ గుర్తుపట్ట కూడా ప్రభావం. నేను పేరురా వీడెవరు మధ్య బాగున్నా. ఏం పేరు నీ పేరు? ఏం బాగున్నారా? నా పేరు స్వీట్. సాయి పల్లవి ఇది సాయి పల్లవి. చూడు సాయి పల్లవి కోసుకుంటారా ఏమోనే స్ముర్కులో ఉన్నారు ఎవరో నాకు భయం వేసేస్తుందో. ఎవరు ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరు అసలు? ఎవరి కోసం వచ్చారు మీరు? హలో, నేనే సాయి పల్లవి. కోసుకునేదా? హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతారా? అక్కడ మా లవరు ప్రభా వెయిటింగ్ అక్కడ. సర్లే కానీ ఇంతో వెళ్తా వెళ్ళింది కానీ మేము ఇద్దరు ఉన్నాం కదరా. ఆఫర్ లాగుంది నాక. సర్లే ఏదో ఒకటి తట్టేద్దాం బా. మారువా బిగ్
బిట్టు నువ్వు సూపర్ రా. సాయిపల్లి దొరికినట్టే దొరికింది. సార్ మీకు ఈ సాయి పల్లవి స్కిట్ ఎలా నచ్చిందో కొంచెం చెప్పరా. మళ్ళీ ఒకసారి అనవా ప్రకాష్ క్రాంతి సూపర్ అబ్బా. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగా చూడలేదు. ఎస్పెషల్లీ మీ పేరు మేడం ఏంటి? సమత సాయి పల్లవి శ్యామల సమంత సాయి పల్లవి. అసలు పేరు సాయిపల్లవేనా? శ్యామల శ్యామలనా? అదే జూనియర్ సాయి అంటే ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలే నువ్వు సాయి పల్లవి లాగానే. కానీ నిజంగా సాయి పల్లవి ఓకే అంత గొప్పగా ఆమె ఎంత యాక్టర్ అంత గొప్పగా చేసింది నిజంగా సూపర్. Thank you. చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. కానీ యాంకర్ ఏమైతుంది నీకు? జ్యోతి సిస్టర్. మా సిస్టర్. ఎనివే నేను చెప్పిన ఈ సాయిపాల కోసం అయితే మీరు ఇంకెక్కువ తెచ్చుకొని తాగాల్సి వస్తుంది పరిస్థితి. ఈ సాయిపాల కోసం ఎంత కొట్టుకున్నా. ఎనివే ఆ సాయిపాల ఇల్లు ఈ గెటప్ లేదు. ఏంటి జీవన్ గారు మీరు బాగలేమా? మేము అందం లేమా? మంద అయిపోయింది. నీకు శివన్ అయితేనే కరెక్ట్. ఎనివే సూపర్ చాలా బాగా. Let's welcome all the team leaders on the stage, please. జడ్జ్ గారు చూసారు కదండి ఆల్ ది స్కిట్స్. ఈ రోజు మన ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరో చెప్పేసండి. సో వ్యాలంటైన్స్ డే రోజు సూపర్గా అందరు క్యూట్గా చాలా బాగా చేశారు. సూపర్ అందరిది బాగుంది. బట్ మన దబిడి దిబిడి షోలో దబిడి దిబిడి చేసిన వాళ్ళు కొందరు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ రోజు దబిడి దిబిడి కామెడీ షోలో దబిడి దిబిడి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు సో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ అండ్ గోడ మీద గోపి. యా 2 teams. వావ్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. జీవన్ గారు మీ స్టేజ్ మీదకి వచ్చేస్తే మన ఈ 2 teamsకి ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం. It's a family party. సో చూసారు కదండి సేమ్ ఎనర్జీతో మీ ముందుకు నెక్స్ట్ వీక్ కొత్త ఎపిసోడ్తో రాబోతున్నాం. సో ఇలాంటి స్కిట్స్ మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి షోని గుర్తుంది కదా సినిమా ఛాన్స్ దబిడి దిబిడి ఛానల్. మా యాంకర్ చెప్తే అర్థం కాలేదు నేను చెప్పిన. సబ్స్క్రైబ్ చేసుకోండి. దబిడి దిబిడే.